ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. ఇలాంటివి చేయకూడదు కదా అనేది. ఇది క్రైమ్ కాదంటావా? ఒక చిన్న బాబు ఆవిడేదో వీడియో తీస్తుంటే బాబు కింద పడిపోయాడు. దాన్ని అందరూ కాపాడారు, ఆ బిడ్డని కాపాడి తల్లికిచ్చారు. తర్వాత ట్రోల్ చేస్తారు ఆ అమ్మాయిని. కన్న బిడ్డ కంటే నీకు ఎక్కువైపోయిందో ఒళ్ళకి ఎక్కువైపోయిందో అది ఇది అనేసరికి ఆ మెసేజ్లు ఇవన్నీ వచ్చేసరికి ఆ అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది. చెన్నైలో ఒక అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది. ఈ చంటిబిడ్డ తల్లి ఊరేసుకుని చచ్చిపోయింది. ఎవరన్నా న్యూస్ వేసారా? ఓన్లీ సోషల్ మీడియాలో అక్కడక్కడక్కడక్కడ వచ్చింది కానీ న్యూస్ వాళ్ళు అరే ఆ అమ్మాయిని ట్రోల్ చేయడం వల్ల పలానా అమ్మాయి చనిపోయింది, చెన్నైలో ఒక అమ్మాయి చనిపోయింది, ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయింది అని లేదు. మళ్ళీ మీడియాలో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. సుమా గురించి తెగ ఫీల్ అయిపోయారు. టిఫిన్లుగా తినండి అన్నందుకు తెగ ఫీల్ అయిపోయారు. వీళ్ళు మాత్రం అన్నీ అడగొచ్చు. హీరో మొహమేనా అని అడగొచ్చు, లేకపోతే దాంట్లో బూత్ పెట్టారు కదా మరి ఈయన గారు, మరి ఆ బూతే ఎందుకు చూస్తున్నాడు ఈయన? ఇప్పుడు మామూలుగా సినిమా ఇంకా రిలీజ్ అవ్వాలి, ఆ బూత్ ఉందో లేదో తెలియదు, కానీ ఇతను మాట్లాడడం వల్ల ప్రపంచం అందరికీ ఆ సినిమాలో ఒక బూత్ పెట్టారు, ఆ బూత్ ఏంటి అని ఊరందరికీ తెలిసింది వీళ్ళ వల్ల. ఓకేనా? సో ఎవరెవరైతే మాట్లాడుతున్నారో, ఎవరెవరైతే ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారో, ముందు ఇదే క్వశ్చన్ మీ అమ్మని అడుగుతారా, లేదా మీ ఇంట్లో మీ నాన్నగారిని అడుగుతారా? నేను ఇక్కడ జెండర్ సంబంధం లేదు, ఆడమగా ఇప్పుడు లేదు, ఇద్దరు సమానమే. ఇద్దరు సమానమే. మీరు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉండాలి? మీడియా ఎందుకు ఇంత కింద పడిపోతుందో నాకు అర్థం కావట్లేదు. ఎలా ఎక్కడ స్టాప్ చేయగలుగుతాం? ప్రతిదీ నేను నోరేసుకుని పడితే కాంట్రవర్సీలు అంటారు. నేను కాంట్రవర్సీలు చెయ్యట్లా, మీరు కాంట్రవర్సీలు చేస్తే నేను అది కాదురా బాబు, ఇది ఇలా జరిగిందిరా బాబు అని చెప్తున్నా ఫస్ట్ నుంచి. ఏ విషయమైనా సరే. శ్రీరెడ్డిని కూడా చూడండి, కూర్చోబెట్టారు ఛానల్లో, రైట్? ఆవిడని మాట్లాడిచ్చారు, అందరినీ తిట్టిపిచ్చారు, అయిపోయింది. ఒక రోజు ఆ అమ్మాయి అనౌన్స్ చేసింది నేను వచ్చి ఇక్కడ న్యూడ్గా కూర్చుంటాను అని. ఒక ఛానల్ వాడు, ప్రముఖ ఛానల్, అది కూడా పెద్ద ఛానల్ వాడే, వెళ్ళి ఇలా పెట్టి ఆ అమ్మాయి ఇలా కూర్చుంది, ఇట్లా ఈ కొంచెం డ్రెస్ కొంచెం తీసి ఇట్లా కూర్చుంటే ఇట్లా పెట్టి తీస్తున్నాడు. అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా వాడు నాకు అర్థం కాదు. ఏ అమ్మాయి గమ్మునుండు, ఎందుకు తీస్తున్నావు అని లేదు. ఆ అమ్మాయి కారు దిగింది చక్కగా, ఆ అమ్మాయి పక్కన ఒక అమ్మాయి ఉంది, బ్యాగ్ ఇచ్చింది, ఒక్కొక్కటి తీస్తుంది, వీడు షూట్ చేస్తున్నాడు. మనిషి వాడు అసలు. అదే ఆ ప్లేస్లో నీకు సంబంధించిన అమ్మాయి ఉండుంటే నువ్వు ఇట్లానే వీడియో తీస్తావా? నేనుండుంటే పాపం శ్రీరెడ్డిని కూడా ఒడుకొట్టి ఎందుకే నువ్వు ఇలా చేస్తున్నావు, మూసుకో రా, నువ్వు అక్కడికి వెళ్ళే బదులు ఇక్కడికే వచ్చి న్యాయపోరాటం చేసి ఉండాల్సింది. మీడియాలో కూర్చుని ఎవరు ఎక్కమన్నారు నిన్ను? ఇక్కడే కూర్చుని వీళ్ళందరి ముందు, ఇప్పుడు ప్రొడ్యూసర్లు వీళ్ళందరి ముందు కూర్చుని ఇక్కడ ధర్నా చేయాల్సింది కదా. నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అంటాం ఎందుకు అని చెప్పి నేను ఆ అమ్మాయిని వేసుకున్నాను. నేను ఉండుంటే 2 పీకి ముందు బట్టలు వేసేదాన్ని ఆ అమ్మాయికి, వీడియో షూట్ చేసేదాన్ని కాదు. మరి మీడియా వాళ్ళు ఎందుకు వీడియో షూట్ చేశారు? మనుషులేనా అసలు? అంటే ఒక్కటి కాదు, ఇవన్నీ తెలుసుకునే నేను మీడియాకు దూరంగా ఉన్నాను. ఈ న్యూస్ వచ్చే వరకు అసలు నేను మీడియానోలే లేదు. 4 సంవత్సరాలు నేను దూరంగా ఉన్నా, హాయిగా ఉన్నా. మీ అందరికీ తెలుసు కదా, మీతో వచ్చేదాన్ని, సరదాగా చిల్లేదాన్ని, మన అందరం బర్త్డే పార్టీలకి అట్లకి కలిసేవాళ్ళం కదా, చక్కగా కలుసుకునే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం, శుభ్రంగా తినేవాళ్ళం. మళ్ళీ ఆశ వీళ్ళందరూ చేపల పులుసు పంపించక్క అంటే మీరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఎన్నిసార్లు నేను ఫుడ్ వండి పంపించలేదు వాళ్ళందరికీ, ఇళ్లలో కూర్చుని. అది భయమేస్తుంది. అందుకే ఈషాని నేను మీడియాకి కనపడకుండా దాచుకుంటున్నాను. ఒక రేపిస్ట్ కనపడకుండా దాచుకున్నామంటారు కదా, వీడికి కనపడకుండా, అలాగా మీడియాకి కనపడకుండా నా బిడ్డని దగ్గర దాచుకుంటున్నాను. ఏమో నా బిడ్డ రేపొద్దున ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ క్లబ్కి వెళ్ళొచ్చు, లేదా ఇంకో చోటుకి వెళ్ళొచ్చు, అక్కడ ఏదో జరుగుండొచ్చు, హేమ కూతురు అని వేసేస్తారు. అంటే నాకు భయం, నా కూతురు ఫేస్ పబ్లిక్గా తెలియకూడదని. నేను తను వెళ్ళిన చోటు కూడా నేను నా కూతురని చెప్పనివ్వను. తను ఎక్కడికైనా వెళ్తే నార్మల్ అమ్మాయి వెళ్ళొచ్చినట్టే వస్తుంది, ఒక సెలబ్రిటీ కూతురు వెళ్ళినట్టు రాదు. అంతే, వాళ్ళ ఫ్రెండ్స్తో తను వెళ్తుంది, సైలెంట్గా వచ్చేస్తుంది. అది గుడికి కూడా అంతే. ఎక్కడన్నా అంటే తిరుపతి లాంటి గుడికి, ఏదైనా ఇంపార్టెంట్, కాశీ వెళ్తున్నామా అలాంటి గుడికి నేను నాతో తీసుకెళ్తా. లేకపోతే 90% గుడికి కూడా నాతో పాటు తీసుకురాను పాపని. అంతే, లేకపోతే నేను అసలు తీసుకురాను, తనే వెళ్ళిపోతుంది వాళ్ళ ఫ్రెండ్స్తో గుడికి. అన్ని ఏర్పాటు చేస్తాను. ఆ గుళ్ళో వాళ్ళకి కూడా నా కూతురు వస్తుందని తెలియదు, మా ఫ్రెండ్ పిల్లలు అందరూ వస్తున్నారండి, కొంచెం చూసుకోండి. అలాగే నువ్వు అన్నట్టు నిజంగా నాకు చాలా మంచి సర్కిల్, పెద్ద సర్కిల్. సో ఎక్కడికైనా వెళ్ళాలనుకో, వీళ్ళు ఈ కార్లో వచ్చింది హేమ, లేకపోతే ఈ లెటర్ పైన వచ్చింది హేమ. నువ్వు నీ ఫ్యామిలీతో వెళ్తే కూడా ఏదో ఒక లెటర్ తీసుకుని వెళ్తావురా.
కదా! అవును. నువ్వు పెద్ద తోపేం గాదు. నువ్వు కూడా ఎవరో ఒకళ్ళ రికమెండేషన్ తీసుకొని ఎళ్ళాల్సిందే. ఒక పెద్ద టెంపుల్‌కి వెళ్ళినప్పుడో, లేదంటే ఇంకెక్కడికన్నా వెళ్ళినప్పుడు, ఇంపార్టెంట్ డేస్‌లో వెళ్ళినప్పుడు అవును. అవును. కంపల్సరీ నాకు బాలయ్య బాబు లెటర్ ఇచ్చారు. మా అమ్మగారిని వైకుంఠ అవును. ఏకాదశికి తీసుకెళ్ళాలి బాబు. హ్మ్. నువ్వు ఒక్కడివే ఇవ్వగలవంట. మిగతా నాకు అంత పెద్ద పర్సనాలిటీస్ ఎవరు తెలీదు అంటే, బాలయ్య బాబు లెటర్ ఇస్తే మా అమ్మని తీసుకొని ఎళ్ళా. దానికి ఎంపీ లెటర్ ఇచ్చాడు. ఎమ్మెల్యే కారులో ఎళ్ళింది. పువ్వా? ఎవ్వడైనా ఎళ్తాడు కదా! కొంచెమైనా అర్థం చేసుకోవాలి గదా! ఆ! ఎవరైనా ఇప్పుడు నువ్వు వెళ్తావు అబ్బా తిరుపతి. ఏ రికమెండేషన్ లేకుండా వెళ్ళిపోతావా? ఇప్పుడంటే నాకు ఇంకా ఈజీ అయిపోయింది. ఎందుకంటే 10,000 రూపాయలు టికెట్ కడితే శుభ్రంగా అవును. హాయిగా చాలా మంచి దర్శనం. గుడిలోకెళ్తే ఎవరో ఒకళ్ళు గుర్తుపడతారు. 2 నిమిషాలు పక్కన నుంచోబెట్టి పంపిస్తారు. అంతా. ఇప్పుడు ఎవరో గుడిలో 2 నిమిషాలు అదిగో హేమని 2 నిమిషాలు నిలబెట్టాడంట అని అదొక న్యూస్ ఏస్తారు. రేపొద్దు నుంచి గుడిలో నన్ను గెంటేస్తారు ఆళ్ళు. అంతే కదా నాన్న. నువ్వు ఇలా న్యూస్ వేయటం వల్ల నాకు కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళాను. సో వేరే వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళ కారులో వెళ్ళాను. హేమ ఈ కారులో వచ్చింది, హేమ ఈ కారులో వచ్చిందని వేస్తున్నారు న్యూస్. మరి నేను ఏదో ఒక కారులోకి రావాలి కదా, నడుచుకుంటే అయితే రాలేను కదా. నువ్వే మీడియా వాళ్ళందరూ కలిపి నా మీద పడిపోతారు. గుళ్ళోకి వెళ్ళినప్పుడు మైకులు తోసేసుకుని కెమెరాలు తోసేసుకుని పడిపోతూ ఉంటారు. మరి అలాగే నా ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇంతమందిని ఇన్ని సంవత్సరాలు ఎంటర్టైన్ చేశాను, నాకు అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు నా మీద పడరా? పాపం ఎవరైనా ఏదన్నా పొరపాటు జరిగింది అనుకో, తొక్కిసలాట చచ్చిపోయింది హేమ గుడికి రాబట్ట అంటారు. ఇప్పుడు మరి నేను తొక్కిసలాటలో రాకూడదంటే ఎవరో ఒకరు కారులోనో లేకపోతే ఎవరో ఒకళ్ళు మనుషులు ఇద్దరిని పెట్టుకునే రావాలి కదా. అది తప్పేంటి అంటున్నా. నువ్వు చేసేది కూడా అదే కదా. నీ ఫ్యామిలీని తీసుకెళ్లాలంటే నువ్వు ఏదో రికమెండేషన్ మీద వెళ్తావు కదా. అలాగే నేను రికమెండేషన్ మీద కదా వెళ్తున్నాను. ఎందుకు కాంట్రవర్సీలు చేస్తారు? ఏం అవసరం కాంట్రవర్సీలు వాళ్ళకి? అది నేను మంచిగానే ఉన్నాను, అమ్మవారి మీద ప్రేమతో వెళ్ళాను, దాని కాంట్రవర్సీలు చేస్తారు. ఒకడైతే టికెట్ తీసుకున్నారా మీరు అని అడిగాడు ఒకసారి ఒక కనకదుర్గమ్మ గుడిలో. ప్రతి సంవత్సరం వెళ్తాను నేను, వాళ్ళకి తెలుసు ప్రతి సంవత్సరం హేమ గుడికి వస్తుంది, పలానా రోజు వస్తుంది అని కూడా తెలుసు వాళ్ళకి. ఏంటి కాంట్రవర్సీ? టికెట్ 50 రూపాయలు ఉంటుంది, పోనీ 100 రూపాయలు ఉంటుంది. నేను గుడిలో అమ్మవారికి ఎంత వేస్తాను చెప్పకూడదు, మాట్లాడకూడదు, కానీ చెప్తాను. ఆ రోజు కోపంలో చెప్పేసాను అనుకో, చీర పట్టుకెళ్తాను. ఆ చీర ఎంత కాస్ట్ ఉంటుంది? నాకు వచ్చే డబ్బు మా అమ్మదే, మా అమ్మే నాకు ఇస్తుంది. మా అమ్మ గుడికి ఉపయోగపడితే ఏదైనా చేస్తా. తిరుపతి కూడా అంతే. ఒక్కొక్కసారి నేను సంవత్సరం అంతా దాచిన డబ్బులు ఒక్కొక్కసారి 1 lakh అవుతుంది, ఒక్కొక్కసారి 1.5 lakh అవుతుంది, ఒకసారి 2 lakhs అవుతుంది, ఒకసారి 10,000 ఉంటుంది. నాకు వచ్చే ఇన్కమ్ ను బట్టి నేను తీసి పెట్టుకుంటాను. ఒక్కొక్క ప్రాజెక్ట్ లో వచ్చిన డబ్బులు దాంట్లో అమౌంట్ ని బట్టి కొంచెం కొంచెం తీస్తాను. అది సంవత్సరానికి ఇంత అవుతుంది. నేను అక్కడికి వెళ్ళి వేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎలాగా ఉండిలేసినా దేవుడి సేవకే. నేను ఇప్పుడు శ్రీవాణి టికెట్ తీసుకున్నా దేవుడికే, రేపొద్దున అన్నదానం టికెట్ తీసుకున్నా దేవుడికే. సో నేను అన్ని అట్లా గుడికి వెళ్ళినప్పుడు నా సంపాదనలో కొంత ఇది నేను గుడికి ఇచ్చేస్తాను. నువ్వు 300 రూపాయల టికెట్ కోసం అడిగితే కోపం రాదా? దేవుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చాను, ఏం క్వశ్చన్లు అడుగుతున్నావు అన్నా. ఆల్రెడీ వాళ్ళు టికెట్ తీసే పెడతారు నేను వచ్చేసరికి. ఎందుకన్నా నన్ను ఇలా చేస్తావు, ఎందుకు నన్ను కాంట్రవర్సీలు చేస్తావు అని అడిగా. గుడికి ప్రతి సంవత్సరం వెళ్తాను, తిరుపతి వెళ్తాను, అన్ని గుళ్ళకి వెళ్తాను. నేను ఒక్క గుడి వదలను, నేను అన్ని గుళ్ళకి వెళ్తాను. నేను నా లైఫ్ నేను చిల్ అవుతున్నాను, నాకు భక్తి ఉంది, మా అమ్మ మీద భక్తి ఉంది, నా ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటాను. నేను నా ఫ్యామిలీని ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా నా ఫ్యామిలీని ఏమంటారు సైడ్ పెట్టేసి నా లైఫ్ చూసుకునేది లేదు. ఓకే, సో అలాంటి ఒక దీన్ని నువ్వెందుకు ఇట్లా బూతులాగా చిత్రీకరిస్తావు నాకు అర్థం కాదు. దేవుడు అనేవాడు ఉంటాడు, ఏ కాలో చెయ్యి రగ్గొట్టేస్తాడు ఎవడొక్కడికి చెప్తున్నా నేను. అన్ని మన రోజులు కాదు బంగారం కదా, అన్ని మన రోజులు కాదు. మొన్న శివరాత్రి రోజున శ్రీశైలం వెళ్ళా. మరి అక్కడ ఎవరో ఒకళ్ళు రికమెండేషన్ పెట్టుకోకపోతే రూమ్ ఎలా దొరుకుద్ది మనకి, కార్ ఎలాగ వెళ్తుంది, స్పర్శ దర్శనానికి ఎవరు తీసుకెళ్తారు? రికమెండేషన్ లేకుండా ఏ సెలబ్రిటీ బయటకు వస్తారు చెప్పు? కదా. ఇది మీ అందరికి తెలిసిందే కదా. నేను కాదు, మీరన్నా వెళ్ళాలంటే ఒక ఎమ్మెల్యే లెటర్, ఎంపీ లెటర్ మీరైనా పెట్టుకుని వెళ్ళాలిగా. ఏ సోషల్ మీడియా వాడైనా సరే, ఏ మీడియా వాళ్ళన్నా సరే కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటే ప్రాబ్లం ఉండకపోవచ్చు, మొత్తం నీ ఫ్యామిలీని తీసుకెళ్లాలంటే ఏదో ఒక లెటర్ ఉండాలి కదా. సో మీరైతే వాడుకోవచ్చు, మేం చేస్తే కాంట్రవర్సీలు చేస్తారు. మళ్ళీ అదే న్యూస్ ని వాళ్ళు అక్కడ హేమ ఎప్పుడొచ్చినా ఒక బాంబు పేల్చి వెళ్తుంది అంట. నేను కాదురా పేల్చేది, మీరు పేలుస్తున్నారు, నేను మంచిగానే ఉన్నాను, నాతో మీరు ఆడుకుంటున్నారు, వద్దురా మీకు దండం పెడతాను ఆడుకోవద్దురా అని చెప్తుంటే అదిగో చేయి పెట్టి కొట్టేసింది మా హేమ అంటున్నారు. నేను 2 చేతుల్లో దండం పెడితే ఇలా పెట్టే లోపల అదిగో చెయ్యెత్తేసింది మా మీద అంటున్నారు వాళ్ళు. నేను ఇలా అనే లోపలనే వాళ్ళు కవర్ చేసేస్తున్నారు చూసి, ఇలా ఇంతదాకా రానివ్వట్లేదు.